హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి ఇంత అందమైన ప్రకృతి మధ్యలో ఉన్న దేవాలయం ఎక్కడిది అని అనుకుంటున్నారా? పార్వతీపురం నుంచి ఒరిస్సా కోరాపుట్ వెళ్ళే మార్గంలో మొదటగా వచ్చే పెద్ద గ్రామం అలమండలో ఉందండి ఈ దేవాలయం. ఇది జగన్నాథ స్వామి ఆలయం అండి. ఈ సంవత్సరమే ఈ ఆలయాన్ని నూతనంగా ప్రారంభించారు. ప్రారంభంలోనే ఆషాఢ మాసం కావడంతో రథయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈ ఆలయ ముఖద్వారం చూశారు కదా, ఎంత అందంగా కట్టారో. ఈ లోపల ప్రాంగణం అత్యద్భుతంగా మలిచారు. సువిశాలమైన స్థలంలో ప్రధాన రహదారికి, ఎత్తైన కొండలకు మధ్యలో చుట్టూ పచ్చని చెట్ల మధ్య అత్యద్భుతంగా నిర్మించారు. చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవు అసలు. ఇది ఒక గొప్ప ఉద్యానవనంలా కనిపిస్తుంది. ఈ లోపల సింహద్వారాన్ని చూసారా? నిజమైన సింహాలే రెండు దారికి అడ్డంగా కాపలా కాసేటట్టుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ లోపల చూసారా, ప్రధాన ఆలయం కనిపిస్తుంది. అచ్చం పూరిలో జగన్నాథ స్వామి ఆలయం ఎలా అయితే ఉంటుందో అలానే ఈ ఆలయాన్ని కూడా తీర్చిదిద్దారు. ఈ దేవాలయం చుట్టుపక్కల మంచి అందాన్ని, మంచి వాతావరణాన్ని ఇచ్చే చాలా చక్కనైన మొక్కలు నాటారు. అదిగో చూస్తున్నారా, కృష్ణార్జున రథం. ఈ రథం చూడగానే మనకు కురుక్షేత్ర యుద్ధమే గుర్తొస్తుంది. రథం లోపల అర్జునుడు, రథసారథి శ్రీకృష్ణుడు చాలా బాగా కనిపిస్తారు. అద్భుతంగా రూపుదిద్దుకున్న ఈ ఆలయంలో రాధాకృష్ణుల విగ్రహం చూడదగిన మరో విశేషం. ఈ నూతన ఆలయంలో ఈరోజు మారు రథయాత్ర జరుగుతోందండి. ఇక్కడ చూస్తున్నారా, మా ఆయన గారు ఆ రథయాత్ర చూడటం కోసం వెళ్ళారండి ఈరోజు. నూతనంగా ఈ ఆలయాన్ని ప్రారంభించడం వల్ల అనేక మంది భక్తులు తరలి వస్తున్నారు. అందమైన పల్లె వాతావరణంలో ఈ పచ్చని ప్రకృతి రమణీయత చూపరులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఆకట్టుకుంటుంది. ఈ అలమండ గ్రామానికి చేరుకోవాలంటే పార్వతీపురం నుంచి బస్సు సదుపాయం ఉంది. పార్వతీపురం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాతావరణ పరిస్థితుల వల్ల మేమైతే వెళ్ళలేకపోయాం. మా ఆయనగారు ఒక్కరే వెళ్ళారు. కానీ ఈ వీడియో చూసి ఎంతో ఆనందించాం. మీరు కూడా చూసి ఆనందించండి. చూసారా, స్వామివారి రథం కనిపిస్తుంది. దీన్ని కూడా నూతనంగా తయారు చేశారు. స్వామివారి రథాన్ని చూడండి, ఇక్కడ అచ్చం పూరిలో జగన్నాథ స్వామి రథంలానే తీర్చిదిద్దారు. ఈ అలమండ గ్రామం చుట్టూ అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి. కావున చుట్టుపక్క ఉండే గిరిజనులందరూ రథయాత్రను తిలకించడానికి తరలి వచ్చారు. ఈ రథయాత్రలో అనేక రకముల దుకాణాలు ఏర్పాటు చేశారు. మనకు కావలసినవన్నీ దొరుకుతాయి అక్కడ. మీరు కూడా ఒకసారి స్వామివారిని దర్శించి ఆ ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదించండి. స్వామివారి కృపకు పాత్రులు కండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.